శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. మిత్రులందరికీ నమస్కారం. ఓం నమ శివాయ శివాయ గురువే నమ. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు గ్రహకట్టు మంత్రం గురించి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఈ గ్రహకట్టు మంత్రాన్ని మనము వేసినట్టయితే మనకు ఎలాంటి కట్లున్నా కూడా తొలగిపోతాయి. ఈ గ్రహకట్టు మంత్రాన్ని మనము చేసుకున్నట్టయితే మనకు వేసినటువంటి కట్లు అనేటివి తొలగిపోవడం జరుగుతుంది. మనకు ఎన్నో విధాలుగా కట్లు అనేటివి వేయడం జరుగుతుంది. ఆ కట్లు వేయడం వలన మనకు అనేక రకాలైన ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. అది ధన నష్టం కావచ్చు, ప్రాణ నష్టం కావచ్చు, అలాగే సాధన చేసేవారికి సాధన చేయకుండా చేయడం కావచ్చు, అనేక రకాలుగా బాధిస్తూ ఉంటారు. ఈ విధంగా బాధిస్తున్న సమయంలో మనము ఎలాంటి పని కూడా చేయలేము. అది అప్పుడు మనకు కట్లు వేసినట్టుగా తెలుస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనము దానికి విరుగుడుగా మనము ఈ కట్టు విప్పే మంత్రాన్ని చేసుకున్నట్టయితే ఆ కట్టు నుండి గ్రహ కట్ల నుండి విముక్తి అనేది పొందడం లభిస్తుంది. మరి ఆ మంత్రాన్ని మనము ఏ విధంగా సాధన చేయాలి అంటే, మీ ఇష్టదైవం ముందు కూర్చొని మీ పూజా మందిరంలో పీట వేసి దానిపైన బియ్యం పోసి దానిపై అమ్మవారి ఫోటో నుంచి నువ్వుల నూనెతో కానీ లేదా సంపెంగ నూనెతో కానీ లేదా నెయ్యితో కానీ దీపాన్ని వెలిగించి ఆ దీపం ముందు ఎర్రటి అక్షంతలు వేసి, అలానా వాడు నాకు కట్టు వేశాడు, ఆ కట్టు తొలగించడానికి అమ్మ నీకు సహాయం కావాలి అని చెప్పి అమ్మవారి ముందు పంచోపచార పూజలు చేసి గురుముఖత గురుమంత్రాన్ని 108 సార్లు జపించాలి. మీకు గురువు లేనట్టయితే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని రుద్రాక్షమాలతో 108 సార్లు, ఓం భం బటుకు భైరవాయ నమ అనే మంత్రాన్ని 108 సార్లు జపించి ఆ తర్వాత ఈ అమ్మవారి మంత్రాన్ని మీరు 108 సార్లు ఈ విధంగా 21 రోజులు జపించినట్టయితే కట్లు అనేది తొలగిపోవడం జరుగుతాయి. ఆ విధంగా మీరు ఈ మంత్రాన్ని 108 సార్లు 21 రోజులు కనుక జపించినట్టయితే మీకున్నటువంటి గ్రహ బాధలు, గ్రహ కట్లు అనేవి తొలగిపోతాయి. అలాగే మీరు ఎవరికైనా కట్టు వేయాలన్నా కూడా ఈ మంత్రాన్ని మీరు 108 సార్లు సంకల్పం చెప్పి చేసినట్టయితే వారికి కట్లు వేయడం జరుగుతుంది. మరి ఆ మంత్రం ఏ విధంగా ఉంటుంది అంటే, ఓం నమో ఎడియాల భగవతి మధుపాన మాతంగి గ్రహబంధిని కట్టుబంధిని కరాలబంధిని గులి గజన వక్షస్థల బంధిని నకశిల బంధిని నాగలోకబంధిని నం నయ బంభాదిని నమ్మి నానారోగ నానాగ్రహ నాశీ గ్లాంత బంధస్వాహ అనే మంత్రాన్ని మీరు కంఠస్థంగా చేసుకొని అప్పుడు సాధన చేయండి. తప్పకుండా మీకు ఉన్నటువంటి గ్రహ కట్లు తొలగిపోతాయి. అలాగే మీరు ఎవరైనా కట్లు వేయాలన్నా కూడా ఈ మంత్రాన్ని 108 సార్లు చేస్తే వారికి కట్లు వేయడం జరుగుతుంది. మీకున్నటువంటి కట్లు తొలగడానికి 21 రోజు ఖచ్చితంగా రోజు 108 సార్లు ఈ మంత్రాన్ని చేసినట్లయితే మీ కట్లు తొలగిపోతాయి. మీకు అంతా బాగుంటుంది. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః.